హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరి కొంతమందికి చూసే అవకాశం ఉంటుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాలం ముగిసిన మన బంధం ముగిన 42వ ఎపిసోడ్. ఆఫీస్కా అంది నీరసంగా మధు. లేచావా అంటూ మధు వైపు తిరిగి హా అని కిరణ్ అనడంతో వెయ్ నేను ఫ్రెష్ అయి వస్తా అంది మధు ఫాస్ట్గా పైకి లేస్తూ. నిదానంగానే రెడీ అవ్వు, ఇంకా టైం ఉంది అంటూ కిరణ్ నవ్వడంతో హా అంటూ లేచి బ్లాంకెట్ మడత పెట్టి జుట్టు ముడి వేసుకుంటున్న మధుని చూసి భారంగా శ్వాస వదిలి బయటకు వెళ్ళిపోయాడు కిరణ్. తన డ్రెస్ తీసుకొని 10 నిమిషాలలో ఫ్రెష్ అయ్యి అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటున్న మధుని చూసి మధు తలలోని క్లిప్ తీసి తన కోంబు తీసుకున్నాడు కిరణ్. అరే, ఫ్రెష్ అవ్వడానికి అలా ముడి వేసుకున్నా అంది మధు చిరుకోపంగా చూస్తూ. ఇప్పుడు నేనేమన్నానే అంటూ హెయిర్ సెట్ చేసుకుంటుంటే ఆఫీస్కి వెళ్తున్నావా అమ్మాయిని పడేయడానికే అంది మిర్రర్లో నుంచి కిరణ్ని చూస్తూ మధు. వాట్ అంటూ చిన్నపాటి షాక్తో మధుని చూసి ఏంటే అప్పుడే అనుమానమా అడిగాడు కిరణ్ నవ్వుతూ. హా, ఇంతగా రెడీ అయి వెళితే ఎందుకు రాదు అను గొనుక్కుంటూ అడిగింది మధు. నిజంగా ఇది నువ్వేనా అంటూ మధులో కొత్తగా కనిపిస్తున్న మార్పుని వెంటనే కనిపెట్టాడు కిరణ్. అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా అంటూ మూతి తిప్పుకొని హాల్లోకి వెళ్ళింది మధు. ఉన్నట్టుండి ఇలా ప్రవర్తిస్తోందేంటి అంటూ మధు ఫోన్ నోటిఫికేషన్ రావడం చూసి ఛార్జ్ అంతా అయిపోయేలా ఏం చేసిందో మేడం అంటూ ఛార్జ్ పెట్టి లాక్ ఓపెన్ చేశాడు కిరణ్. వెంటనే ఒక ముసలావిడ ప్రవచనాలు రావడంతో ఇదేంటి అని యూట్యూబ్ క్లోజ్ చేస్తూ 1 నిమిషం ఆగి కింద మ్యాటర్ చదివి ఓ ఇదంతా ఈ ఎఫెక్టా అనుకుంటూ మధు పిచ్చికి నవ్వుకొని బయటకు వెళ్ళాడు కిరణ్. అప్పటికే పని ఆవిడ కామాక్షితో పరిచయం పెంచుకొని సరదాగా మాట్లాడుతున్న మధుని చూసి నవ్వుతూ బ్రేక్ఫాస్ట్కి కూర్చున్నాడు. కిరణ్ రావడంతో మధు కూడా వెళ్ళి తింటూ చట్నీలో ఆనియన్ వేశారా అంది మధు. అవును అని కామాక్షి అనడంతో నాకైతే వద్దు అని లేస్తున్న మధు చేయి పట్టుకొని తిను అన్నాడు కిరణ్ తలెత్తకుండానే. నేను తినను, నీకు తెలుసు కదా అని మధు అంటుంటే నోరు మూసుకొని తిను బాగుంటుంది అంటూ సీరియస్గా చూసిన కిరణ్ చూపులకి తల దించుకొని 2 తినేసింది మధు. ఇంకో 2 ఇడ్లీ పెట్టి సీరియస్గా చూశాడు కిరణ్. నేను తినేది 3 అంది మధు తన చేతి వేళ్ళు చూపిస్తూ. పర్వాలేదులే తిను అని మధు తినే వరకు అక్కడే ఉండి తర్వాత లేచాడు కిరణ్. చచ్చినట్టు అవి తిని కిరణ్ని కొరకొరా చూసి కామాక్షి ఉన్నందున కిరణ్ని ఏమీ అనలేక రూమ్కి వెళ్ళిపోయింది మధు. మధుని చూసి నవ్వుకుంటూ వెనకే వెళ్ళాడు కిరణ్. కిరణ్ లోపలికి రాగానే తుఫాన్లా మీద పడి దాడికి దిగింది మధు. నేను అవన్నీ తిననని నీకు తెలుసు కదా అంది కోపంగా చూస్తూ. ఎందుకు తినవు అంటూ తన బ్యాగ్లో ఫైల్స్ పెడుతూ ఓపిగ్గా అడిగాడు కిరణ్. నేను ఫీలింగ్స్ వచ్చే ఫుడ్ తినను అంది మధు మెల్లగా. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇవన్నీ హెల్త్కి మంచిదే దెయ్యం. నువ్వు మీ నానమ్మ మాటలు విని పెరుగన్నం పప్పు తిని ముద్దపప్పులా తయారయ్యావు. ఇక అవన్నీ వదిలే, అన్ని ఫుడ్స్ అలవాటు చేసుకో అని కిరణ్ అంటుంటే సరేలే ట్రై చేస్తా, మళ్ళీ ఎప్పుడొస్తావు అంది మధు. ఈవినింగ్ అంటున్న కిరణ్ మాటలకి మధు వాలిపోతే మరి ఫుడ్ అంది. క్యాంటీన్లో తినేస్తా అన్నాడు కిరణ్. ఓ ఓకే అని నీరసంగా మధు అనడంతో ఫోన్ చేస్తాలే అని వెనక్కి తిరిగి అంత జెలస్ కాకు, నాకు నువ్వు తప్ప అందరూ అక్కా చెల్లెలలాగే కనిపిస్తారు సరేనా. ఇక రెడీ అవ్వడం అంటే నా పోస్ట్ అలాంటిది. నలుగురికి హెడ్ అయినప్పుడు మనం ఇలానే ఉండాలి మధు. అయినా ఏదో ముసలావిడ మాటలు వింటే ప్రేమ వచ్చేదు, అది నువ్వు ఫీల్ అవ్వాలి, నీకు నమ్మకం కలగాలి సరేనా. పద అంటూ బయటకు వెళ్ళాడు కిరణ్. బైక్ స్టార్ట్ చేస్తున్న కిరణ్ని చూసి మధు బాయ్ అని అనడంతో మధు బుగ్గలాగి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు కిరణ్. అరగంట తర్వాత నేను వెళ్తానమ్మా అని కామాక్షి అంటే సరే ఫుడ్ తీసుకున్నావా అంది మధు కిరణ్ ముందే చెప్పడంతో. అమ్మ మా ఆయనకి మందులేయాలి,
సాయంకాలం వస్తాను అంటూ వెళ్ళిపోయింది కామాక్షి. కామాక్షి వాళ్ళ ఆయన 10 ఏళ్ల ముందే బెడ్‌కి పరిమితం అవ్వగా, పిల్లలు వదిలేసినా తన చేతనైన పని చేసుకుంటూ తన భర్తని చూసుకుంటుంది కామాక్షి. ఇక టైం సరిపోకపోవడంతో కిరణ్ దగ్గర ఒకటే పని చేసి, మిగిలిన టైంలో ఇంటికెళ్ళిపోయేది. బోర్ కొడుతుంటే బయటకు వచ్చిన మధుకి పక్కింటి వాళ్ళు తననే చూడడంతో చిన్నగా నవ్వింది. వాళ్ళు నవ్వి మధు ఇలా రా అమ్మా అనడంతో డోర్ క్లోజ్ చేసుకొని గోడ దగ్గరికి వెళ్ళి నిలబడింది మధు. అందంగా ఉన్న పిల్లని పట్టాడు కిరణ్ అంది ఒక ఆవిడ అక్కసుతో. నీ బిడ్డని చేసుకోలేదని కుళ్ళు నీకు. దాంతో ఆ మాటలని ఆ అమ్మాయిని బాధ పెట్టకు అంది ఇంకో ఆవిడ. థ్యాంక్స్ ఆంటీ, మీ పేరు అంది మధు. పద్మ అని ఆవిడ చిన్నగా నవ్వడంతో అమ్మ మధు, పని ఉంది, నువ్వేదైనా పని ఉంటే చేసుకోపో అని పద్మ సైగ చేయడంతో సరే అని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది మధు. ఇంట్లో కాసేపు టీవీ చూసి బోర్ కొట్టిన మధు బట్టలు తీసుకువెళ్ళి వాషింగ్కి వేసి ఆన్ చేసి ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఫోన్ మొత్తం గెలికేసి పక్కన పెట్టేసి భువి వాళ్ళు స్కూల్కి వెళ్ళుంటారు అని ఆలోచిస్తున్న ఆలోచనలన్నీ తిరిగి కిరణ్ దగ్గరికే చేరుకోవడంతో తల పట్టుకుంది మధు. ఓ గాడ్ మధు, ఏమైంది? ఇన్ని సంవత్సరాలున్న కుటుంబాన్ని వదిలి బానే ఉన్నావుగా, అతనిని వదిలిన కాసేపటికే ఎందుకిలా అయిపోతున్నావు అనుకొని బహుశా మహతి అమ్మ చెప్పింది నిజమే ఏమో, ఈ బంధంలో చిక్కుకుంటే మిగిలిన వాళ్ళతో కన్నా ఎక్కువ ప్రేమగా ఉంటావేమో అని తన గుండెలపై ఉన్న తాళి తీసి చేతిలో పెట్టుకొని ఎంతసేపు నమ్ము ప్రేమించు అంటావు, అంటే నీకు నాపై ఆల్రెడీ నమ్మకం ఉందా? మరి ప్రేమ అనుకుంటూ హా ఇడియట్, ఎలా ఉన్నదాన్ని ఎలా మార్చేశావురా. బహుశా నువ్వు అర్థం చేసుకొని లైఫ్లో నెక్స్ట్ స్టెప్ వేశావు. బట్ నాకేదో తెలియని భయంగా ఉంది బావా అనుకొని కాలింగ్ బెల్ మోగడంతో తాళి సరి చేసుకొని డోర్ తీసింది మధు. పద్మ ఆంటీ రండి అంది మధు. ఏం చేస్తున్నావు మధు, బోర్గా ఉందా అంది ఆంటీ లోపలికొస్తూ. హా అంటూ లాక్ చేసి సోఫాలో కూర్చొని ఏమనుకోకు మధు, ఆమె కూతుర్ని కిరణ్కి అడిగింది. వాళ్ళని చేసుకోలేదనే కుళ్ళుతో నిన్నెక్కడ బాధపడుతుందో అని వెళ్ళిపోమన్నాను అంది పద్మ. ఇట్స్ ఓకే ఆంటీ అంటూ కాఫీ తెస్తానంటూ వెళ్ళింది మధు. ఇద్దరూ మాట్లాడుకుంటూ మధుని గమనించిన పద్మ కిరణ్ ఎలా చూసుకుంటాడు అని అడిగింది. నేను మా ఇంట్లో ఎలా ఉంటానో ఇక్కడ అంతే హ్యాపీగా ఉన్నాను అంది నవ్వుతూ ఎలాంటి తడబాటు లేకుండా మధు. ఓ కాఫీ బాగుంది అంది పద్మ. థ్యాంక్స్ ఆంటీ, బట్ నాకు వంట రాదు అంది మధు. ఇప్పుడే కదా వచ్చావు, నేర్చుకుంటావులే. ఇంతకీ మీకు ఓకేనా అంది పద్మ. ఏంటి ఓకే అంది మధు అర్థం కాక. అదే మధు, ఫస్ట్ నైట్ అంది పద్మ. హా జరిగిందిగా అంది మధు నార్మల్గా. మధు మొహం చూసి డౌట్గా ఏం జరిగింది అంది పద్మ. హా రూమ్ అంతా డెకరేట్ చేశారుగా, తర్వాత అని మాట్లాడుకున్నాం అంటూ మధు అనడంతో తర్వాత అని పద్మ అంటే నిద్రపోయాం అని ఛానల్ మారుస్తూ చిన్నపిల్లల అడిగిన వాటికి ఆన్సర్ చేస్తున్న మధుని వింతగా చూసింది పద్మ. ఆంటీ, ఏ ఛానల్ చూస్తారు మీరు అంది. నేను నీతో మాట్లాడాలి మధు, టీవీ ఆఫ్ చేసే అంది పద్మ. మధు, నేను ఏం మాట్లాడినా తప్పుగా అనుకోవుగా అంది. లేదా ఆంటీ, మీరు మా అమ్మలా మాట్లాడుతున్నారు అంది మధు బాధగా వాళ్ళ అమ్మ వాళ్ళు గుర్తుకు రావడంతో. పోనీలే, నన్ను అమ్మ అనుకో. ఇంతకీ నీకు ఫస్ట్ నైట్ అంటే తెలుసా అంది పద్మ తడబడుతూ. తెలుసు, ఎందుకు తెలీదు అంది మధు నవ్వుతూ. ఏం తెలుసు అడిగింది డౌట్గా పద్మ. ఎన్ని సినిమాల్లో చూడలేదు అంటూ తనకు తెలిసింది చెప్పింది మధు. మధుతో కాసేపు మాట్లాడి తనకు ఏదైనా చెప్పాలని ఉన్నా పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడకూడదు అని డిసైడ్ అయ్యి మళ్ళీ వస్తాను మధు, అంకుల్ వస్తారు అంటూ వెళ్ళిపోయింది పద్మ. అంతలో మధు ఫోన్ రింగ్ అవడంతో పరిగెడుతూ వెళ్ళి కిరణ్ పేరు చూసి వెంటనే లిఫ్ట్ చేసి హలో అంది మధు. మధు గొంతులో మిస్ అయిన ఫీలింగ్ అర్థం అవ్వగానే హ్యాపీగా నవ్వుతూ తిన్నావా అని అడిగాడు కిరణ్ ప్రేమగా. లేదు, పద్మ ఆంటీతో మాట్లాడుతున్నా అంది మధు. ఓ
అప్పుడే ఫ్రెండ్స్ అయ్యారా అని అడిగాడు కిరణ్. ఏదో అలా. నువ్వు తిన్నావా అంది మధు. తినడానికే వెళ్తున్నా, అందుకే కాల్ చేశా అన్నాడు కిరణ్. ఓ అంటూ ఎప్పుడొస్తావు అని అడిగింది మధు అడగద్దు అని అనుకుంటూనే. 6 లోపు వచ్చేస్తా మధు అంటూ మిస్ అవుతున్నావా అని మెల్లగా అడిగాడు కిరణ్. ఆ మాట విని నిమిషం తర్వాత వెయిట్ చేస్తుంటా అని కాల్ కట్ చేసేసింది మధు. రాక్షసి మనసులో మాటలు అంత ఈజీగా ఎలా బయట పెడుతుంది అనుకుంటూ మిస్ యూ అని మెసేజ్ చేసి చిన్నగా నవ్వుకున్నాడు కిరణ్. ఆ మెసేజ్ చూసి నవ్వుకుంటూ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా బావా అని మనసులోనే అనుకుంది మధు. తినాలనిపించక ఏదో రెండు ముద్దలు తిని స్లీప్ వేసింది. మెలకువ వచ్చి టైం చూసి అప్పుడే 5 అయ్యిందా అనుకుంటూ ఫాస్ట్గా లేచి ఇల్లు క్లీన్ చేసి ఫ్రెష్ అయి దీపం పెట్టి కిరణ్ కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయింది. 6 కాస్త 6:30 అయ్యాక ఇంటికి వచ్చిన కిరణ్ సోఫాలో రిలాక్స్గా వాలాడు. కాఫీ అంది మధు. హెడేక్ అని కిరణ్ అంటుంటే కాఫీ పెట్టి అంతలో బామ్ తెచ్చి కిరణ్ చేతిలో పెట్టి కిచెన్లోకి వెళ్ళిపోయింది మధు. మధు వర్క్ కంప్లీట్ చేసేలోపు లేట్ అయ్యింది అన్నాడు కిరణ్. ఇప్పుడు నేను అడిగానా అంటూ కాఫీ ఇచ్చింది మధు. అంతలో మీనాక్షి మేడపై నుంచి వస్తూ బట్టలు ఆరబెట్టేశానమ్మా, అన్ని పనులు చేసేసా, ఇక పూరి ఒకటే అది చేస్తాను అని అంటుంటే కర్రీ కంప్లీట్ చేసేసావుగా, చాలే నేను చేసుకుంటా పూరి, రైస్ కర్రీస్ అలాగే ఉన్నాయి తీసుకెళ్ళు అంది మధు సీరియస్గా మధుని చూసి. ఫ్రెష్ అవ్వను వెళ్ళిపోయాడు కిరణ్.